ఆమెకి ప్రకటన 12వ అధ్యాయంలో వర్ణించబడుతుంది ఆమె గురించి. ఏమనండి 12వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు పరలోకమందు గొప్ప సూచన కనబడెను. ఆ సూచన ఏంటంటే, అది ఏదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రములు ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేసి ఉండేను. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? మరి తల్లి యొక్క పవిత్రత గురించి అక్కడ వర్ణించబడింది. మరి తల్లి యొక్క పరిశుద్ధత గురించి అక్కడ వర్ణించబడింది. ఏంటి తెలుసా? ఏంటది? ఆమె సూర్యుని ధరించుకున్న స్త్రీ. సూర్యుని ధరించుకోవడం అంటే మాటలేనా? సూర్యకాంతి ఆమె మీదకు వచ్చిన ఆమెకు చెల్లె లేదు ప్రియులారా. ఎందుకంటే అంత పరిశుద్ధురాలు అని అర్థం అక్కడ. తర్వాత పాదముల కింద చంద్రుడును, తర్వాత ఏ కిరీటము? 12 నక్షత్రములు కలిగిన కిరీటము. ఆ 12 నక్షత్రములు ఎవరయ్యా అంటే 12 మంది శిష్యులు ప్రియులారా. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? 12 మంది శిష్యులు ఎవరు? మరి తల్లి మీద పెట్టబడిన కిరీటం ఏంటది? 12 మంది శిష్యులు. మరి ఇంకేందండి? మరి తల్లి గురించి ఏదేదో చెప్తారు జనాలు, అవన్నీ తప్పు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవటానికి అది చెప్తున్నారు కదా ఇక్కడ, పరిశుద్ధాత్మ ఉండాలి ప్రియులారా. పరిశుద్ధాత్మ లేకుండా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. దేవునికి స్తోత్రం.